Yes. Yeah, see. So this is the equation of normal, equation of tangent. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పాజిటివ్ ఏంటంటే ఎల్ తీసుకోవాలి. నాకు తెలుసు కాదు, అన్నిట్లో కూడా పాజిటివ్ ఏంటంటే ఎల్ వస్తుంది. నెగిటివ్ ఎండ్ అంటే రెండు నెగిటివ్ ఉన్నప్పుడు థర్డ్ క్వాడ్రంట్ వస్తుంది. అది ఎలిప్స్ హైపర్బోలాకి మాత్రమే పాసిబుల్, ఎందుకంటే ఇలా ఉంటది ఎలిప్స్. సో ఇదొక ఫోకస్, ఇదొక లాటస్ రెక్టమ్, ఇదొక ఫోకస్, ఇదొక లాటస్ రెక్టమ్. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ ఎల్, సెకండ్ క్వాడ్రంట్ ఎల్ డాష్, థర్డ్ క్వాడ్రంట్ ఎల్1, ఫోర్త్ క్వాడ్రంట్ ఎల్1 డాష్. అంటే ఆల్ నెగిటివ్స్ అన్నప్పుడు ఇది వస్తుంది. ఎక్స్ నెగిటివ్ వై పాజిటివ్ అన్నప్పుడు ఇది వస్తుంది. ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్ అన్నప్పుడు ఇది వస్తుంది. అండ్ బోత్ ఆర్ పాజిటివ్ అన్నప్పుడు ఇది వస్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఇది, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. అంటే క్వశ్చన్ లో క్వాడ్రంట్ అయినా మెన్షన్ చేయొచ్చు, లేదంటే కోఆర్డినేట్ సైన్స్ అయినా మెన్షన్. ఓకే, దాన్ని బట్టి మనం ఎండ్ పాయింట్ తీసుకోవాలి, అప్పుడు సాల్వ్ చేయాలి. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద టాంజెంట్ అండ్ నార్మల్ క్వశ్చన్. అండ్ వన్ మోర్ ఐ వాంట్ యు ఆస్క్ యూ. See question, I'm asking you only question. Just tell me the formula. Suppose they're given a equation of parabola. They're given a parabola x square minus 4x plus 8y, sorry, minus 8y, x square minus 4x minus 8y plus 12 is equal to 0. parabola ఇచ్చిండు. అండ్ పాయింట్ ఇచ్చిండు, ఏమి ఇచ్చిండంటే 4,3/2 ఇచ్చిండు. టాంజెంట్ నార్మల్ అడుగుతుండు. దీన్ని కూడా ఎలా చేయాలో చెప్పాలి. ఫైండ్ టాంజెంట్ అండ్ నార్మల్. సో ఏమైనా ఐడియా? సార్ అట్లా ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ఈజ్ ఈక్వల్స్ టు వైకి అటు సైడ్ పంపించాలి సార్. పంపించి పారాబోలా ఫామ్ లోకి మార్చుకొని చేయాలంటావు, అంతేనా? యా, అంటే యు ఆర్ టెల్లింగ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4a ఇంటూ వై మైనస్ కే లోకి మార్చాలి. మార్చిన తర్వాత S1 రాయాలి అంటారు. దీనికి S1 ఎలా రాస్తావురా? టాంజెంట్ అంటే S1 పాయింట్ ఇంకా ఏకి ఫైండ్ చేస్తారు. ఏ ఫైండ్ చేసుకొని ఏం చేసుకుంటావు? హెచ్ కామాకే పరిస్థితి ఏంటి? ఇవి వస్తాయి కదా ఇక్కడ. నువ్వు ట్రై చేసింది సూపర్, మంచి, కరెక్ట్. సో ఈవెన్ దీనివల్ల నాకేం అర్థమైందంటే ఫార్మేషన్ అనేది నువ్వు ప్రాక్టీస్ చేసినావని అర్థమైంది నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో లిజన్, ఇఫ్ గివెన్ లైక్ దిస్, ఇది చూడడానికి డైరెక్ట్ గా పారాబోలా ఫామ్ లో లేదు. వై స్క్వేర్ ఈక్వల్ 4x కానీ మైనస్ 4x కానీ, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కానీ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ మైనస్ 4by ఫామ్ లో కానీ లేదు. లేనప్పుడు ఏం చేయండి అంటే సర్కిల్లో ఫాలో అయింది ఫాలో అయిపోండి. సర్కిల్లో ఏం చేసాం గుర్తుందా? x(x1) y(y1) g ఇంటూ x ప్లస్ x1 f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c అని రాసుకున్నాం, గుర్తుందా? అలా దీన్ని కూడా రాయొచ్చు. సో ద టాంజెంట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి x(x1) మైనస్ దీనిలో ఒక 2 తీసేయాలి, సేమ్ సర్కిల్లో చేసినట్టుగానే 2 ఆఫ్ x ప్లస్ x1 మైనస్ 4 తీసేయాలి, ఎందుకంటే 4 2 జా కదా, 4 ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ 12 ఇజ్ ఈక్వల్ టు 0. మీకు మళ్ళీ కావాలంటే ప్రూవ్ చేస్తే చూడండి. ఈ x1 దగ్గర x రాయండి, x ప్లస్ x 2x, 2x ఇంటూ 2 4x. ఇక్కడ y రాయండి, y ప్లస్ y 2y, 2y 4 జా 8y. సో ఇన్ దట్ వే యూ విల్ గెట్ అగైన్ సేమ్ ఈక్వేషన్. సో దిస్ ఈజ్ S1. ఎప్పుడైనా మీకు పారాబోలాలో కానీ ఎలిప్స్ లో కానీ హైపర్బోలాలో కానీ ఫామ్ కాకుండా ఇట్లా డిఫరెంట్ గా ఇస్తే S1 ఫైండ్ చేయడం ఇదే, S11 ఫైండ్ చేయడం ఇదే, అంటే సర్కిల్ ఫామే. S12 అయినా సర్కిల్ ఫామే, కాకపోతే ఇక్కడ మల్టిపుల్స్ చూసుకోవాలి. ఈవెన్ ఉంటే ఈజీగా వస్తాయి, ఆడ్ ఉంటే మాత్రం బై 2 వస్తుంటాయి, అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? దీనిలోంచి G ఫైండ్ చేసి F ఫైండ్ చేసి కూడా రాసుకున్నా మళ్ళీ ఇదే వస్తుంది. నేను డైరెక్ట్ గా రాసేసిన, ఎందుకంటే నాకు ఆల్రెడీ సర్కిల్ ప్రాక్టీస్ చేసుకున్నా కాబట్టి డైరెక్ట్ గా రాసుకుంటున్నా. మీరు ప్రాక్టీస్ చేయకపోతేనేమో GF ఫైండ్ చేసి రాయండి, ప్రాక్టీస్ చేస్తేనేమో డైరెక్ట్ గా రాసుకోండి. సో నౌ what is x1? 4x minus 2 into x plus what is x1 plus 4 minus 4 into y plus what is y1 plus 3/2 plus 12 is equal to 0. Now here 4x minus 2x plus into minus 4 to 8 and minus 4 into 2 into y, 2y plus 3/2
plus 12 is equal to 0. 2 1 ja 2 2 ja cancel. Now 4x minus 2x will be 2x minus 8. Minus 2 2 ja minus 4y. Minus into plus minus 2 3 ja 6 plus 12 is equal to 0. So this is 2x minus 4y. 12 6 8 14. 14 లో 12 తీసేయండి minus 2 is equal to 0. You can take again 2 common. X minus 2y minus 1 is equal to 0 is the equation of the tangent. మరి నార్మల్ ఎలా సార్? టాంజెంట్ తెలిసిన తర్వాత నార్మల్ ఫైండ్ చేయడం చాలా ఈజీ. ఎవరికి ఈజీ అంటే స్ట్రెయిట్ లైన్స్ ఎవరికైతే పర్ఫెక్ట్ ఉంటుందో వాళ్ళకి ఈజీ. సపోజ్ దిస్ ఇస్ ద కర్వ్, ఇలా ఉండదు. ఎందుకు ఉండదు? అది ఎక్స్ స్క్వేర్ లో ఉంది కాబట్టి ఇలా అయినా ఉంటుంది. మీకు అర్థం కావాలని ఇలా డ్రా చేస్తాం. దీనికి ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ అడిగిండు వాడు. సో టాంజెంట్ నేను డ్రా చేస్తున్నా చూడండి. ఇది టాంజెంట్ ఆల్రెడీ ఫైండ్ చేసినాం మనం. టాంజెంట్ నార్మల్ అడుగుతాడు. నార్మల్ విల్ బి లైక్ దిస్. దిస్ ఇస్ ద నార్మల్. సో నార్మల్ ఫైండ్ చేయాలి. నార్మల్ ఫైండ్ చేయడానికి మన దగ్గర ఉన్న క్లూస్ ఒక పాయింట్ మాత్రమే. దిస్ నార్మల్ ఆల్సో పాసింగ్ త్రూ ద పాయింట్. ఒక పాయింట్ తో నార్మల్ అంటే దట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ లైన్. ఒక పాయింట్ తో లైన్ ఫైండ్ చేయడం పాసిబుల్ కాదు. 2 పాయింట్స్ అని ఉండాలి. ఒక పాయింట్ ఒక స్లోప్ అని ఉండాలి. ఇంటర్సెప్ట్ ఫామ్ లోనే ఉండాలి. మనకున్న వేరియేషన్ ఫార్మ్స్ దేంట్లో అయినా ఉండాలి. ఇక్కడ మనకు ఒక పాయింటే ఉంది. ఇంకో పాయింట్ ఫైండ్ చేయడం పాసిబుల్ కాదు. ఎందుకంటే ఈ లైన్ మీద ఎక్కడ ఒక పాయింట్ తీసుకోవడం కష్టం. మరి స్లోప్ ఫైండ్ చేయొచ్చా? చేయొచ్చు అంటే ఎవరైనా చెప్పొచ్చు. స్లోప్ ఏమైనా ఫైండ్ ఇలా టాంజెంట్ స్లోప్ కి -1/m పెడితే మనకి the reciprocal slope of the tangent is nothing but the normal slope. Slope of normal is equal to m is equal to -1 by slope of tangent. M is equal to -1 by slope of tangent. This is the tangent, na? So what is the slope of tangent? Slope is equal to minus a by b. That is minus x coefficient 1 by b minus 2. Minus minus cancel. 1 by 2 is the slope of the tangent by 1 by 2. So it will be m is equal to 2 will be numerator, already minus there. So minus 2 is the slope of normal slope. So slope వచ్చేసింది, and the normal passing through the point 4, 3 by 2. Let this is x1 y1. Point to slope formula. Y minus y1 is equal to m into x minus x1. Y minus y1 is 3 by 2 is equal to m ante -2 into x minus x1 is 4. Now LCM చేద్దాం. This is 2y minus 3 by 2 is equal to -2 into x minus 4. Now 2 2 ja -4. So 2y minus 3 is equal to -4 into x minus 4. Now multiply with 4. 2y minus 3 is equal to -4x minus into minus plus 16. So -4x ఇటు తీసుకొచ్చేస్తే plus 4x plus 2y and 16 minus 16 minus 3 minus 19 is equal to 0. This is the normal. This is the tangent. ఇందులో కూడా మీరు 2 కామన్ చేయొచ్చు. దీన్ని కంపేర్ చేద్దాం. 2 కామన్ తీయండి. 2 ఇటు వచ్చేసింది, 4 ఇక్కడికి వచ్చేసింది, మైనస్ ప్లస్ అయింది, కాన్స్టెంట్ మారింది. సో క్లియర్లీ దీస్ 2 ఆర్ పర్పెండిక్యులర్ లైన్స్. ఎనీ డౌట్? No, sir. No. So this is about the question solution. Find the equation of the normal to the parabola which is parallel to this another. Yeah, this type of question also I have to give you. ఇవన్నీ కొత్త కొత్తవి. పారాబోలాలో కొత్తవి. ఎలిప్స్ హైపర్బోలా పోతే మీకు మళ్ళీ నార్మల్ అవుతాయి. అంటే ఈ మోడల్ చేసినాం ఎలా చేయాలనేది తెలుస్తుంది అనమాట. వాడు ఏమంటుండంటే here find the equation of the okay, can you tell me the formula for the tangent with slope m? Slope m is the tangent enti? A by m. కాదు, చెప్పాలరా. Anyone?
సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. Find tangent. Find the equation of the tangent to parabola. To parabola. What is the parabola? Y square equal to 16x. Y square equal to 16x. Yeah. Find the equation of tangents to the parabola y square equal to 16x. Which, 16x, which are inclined. Angle 60. Inclined an angle 60 degrees with x-axis or with axis of the parabola. Angle 60 degrees with axis, and also find point of contact. Okay. ఈ పారాబోలాకి టాంజెంట్ కావాలంట. ఆ టాంజెంట్ ఎలా వస్తుంది అంటే ఆ టాంజెంట్ కుండే యాంగిల్ ఇచ్చిండు, 60 degrees యాంగిల్ చేస్తుందంట యాక్సిస్ తో. Inclination is given 60 degrees. If given inclination, we can find slope by using some formula. What is the formula? M equals to tan theta. Very good. Here given theta is equal to 60 degrees, then the slope of tangent M is equal to tan theta is equal to tan 60 is equal to tan 60 value enta √3. So tangent slope వచ్చేసింది M equal to √3, and given parabola y square equal to 16x. Comparing with y square equal to 4x, you will get 4a equal to 16, a is equal to 4. 4a 16, a is equal to 4. This is a and this is m. Therefore tangent is y equal to mx plus a by m. Since this is a tangent, c equal to a by m. Now y equal to mx √3x plus a 4 by m √3. Now LCM. This is √3 into y, √3y is equal to √3 into √3, 3x plus 4. Now 3x minus √3y plus 4 equal to 0 is the equation of tangent. So ఇలా పారాబోలా ఉంటే టచ్ అయింది అనమాట, ఇది దాని ఈక్వేషన్. కానీ అక్కడ టచ్ అయినప్పుడు ఎగ్జిస్ట్ అయిన పాయింట్ ఉంటదిగా, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్? ఎనీవన్? A A by by m M square comes to A by M. m m square comma 2a by m is correct. Very good. What is a? We have a is 4 by m square. M is √3 whole square is 3. Comma 2 into a is 4 by m is √3. So this is equal to 4 by 3 comma 8 by √3 is the point of contact. Anyone having doubt from this solution? Is there any doubt? No, sir. యావరా సార్? Yeah. ఇదే అవుతుంది రికార్డు. Yes. Now one more question. Show that the line 2x minus y plus 2 is equal to 0 is a tangent to the parabola y square equal to 16x, and also find point of contact. My question is, can you solve this? చేస్తారా ఇది? చేయగలరా? Please respond no or yes. Show that the line is tangent to the parabola. ఈ లైన్ దీనికి tangent అని చూపెట్టాలంట. If a line y equal to mx plus c is a tangent to the parabola, then condition is what? C equal to a by m మన దగ్గర ఉంది. అంటే మనం ఏం చేయాలి? ఈ లైన్ లో నుంచి cm లు ఫైండ్ చేయాలి, ఈ పారాబోలా నుంచి a ఫైండ్ చేయాలి, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే LHS equal to RHS రావాలి. వస్తే అప్పుడు దిస్ ఈస్ ద టాంజెంట్ ఫర్ దిస్ పారాబోలా అని కన్క్లూడ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రూవ్ దట్ అన్నట్టుగా, షో దట్ ద లైన్ ఈస్ టాంజెంట్ టు ద పారాబోలా, వీ హావ్ టు రైట్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y equal to mx plus c. y నాటి తీసుకెళ్ళండి, 2x plus 2 అవుతుంది, m 2 అవుతుంది, c 2 అవుతుంది, a 4 అవుతుంది. అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఐ మీన్ LHS equal to RHS వచ్చేస్తుంది.
పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఫార్ములా ఇది ఉంది, ఏ ఎట్లాగ వస్తుంది, ఎం ఎట్లాగ వస్తుంది, సబ్స్టిట్యూట్ చేస్తే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేస్తుంది. సో మీరు చెప్పాలి, చెప్పమంటారా చేస్తారా? చేస్తాం సార్. ఓవరాల్ గా సొల్యూషన్ అంతా నేను చెప్పేసిన, ఇంకేం లేదా ఆడ. ప్లీజ్ నాకు ఒక్కరు కాదు అందరు చెప్పాలరా. చేస్తాం సార్. చేస్తాం సార్. నాకు కావాల్సిన వాళ్ళు రావట్లే వాయిస్. హోంవర్కా సార్? అవును సంతోష్, వెయిటింగ్ ఫర్ యూ సంతోష్. కాల్ చేయాలి, చేస్తావా? కాల్ చేయాలా? మరి చేయొద్దారా? సాల్వ్ చేయాలా కాల్ చేయాలా? సాల్వ్, SOLVE సాల్వ్. దీనికి సొల్యూషన్ చేయాలి. చేస్తావు కదా హోంవర్క్ రా? చేస్తా సార్. ఫోటో పెట్టాలా ఎట్లైనా చేసిన పెడతారా? ఫోటో పెడతారా? ఫోటో పెడతా, నువ్వు సాల్వ్ చేసి మళ్ళీ నైట్ వరకు ఫోటో పెట్టు. నీకు 1 గంట టైం ఇస్తా. ఐ విల్ గివ్ యూ 1 hour. 6 అవుతుంది, 7 కాదు 8 వరకు టైం ఇస్తా. నువ్వు సాల్వ్ చేసి నాకు మెసేజ్ పెట్టు. ఓకే సార్.